కాలంలో టీచర్ కొడితే కేసు, టీచర్ తిడితే కేసు, స్టూడెంట్కి టీచర్ పనిష్మెంట్ ఇస్తే ఆ వ్యక్తి మీద, ఆ ఉపాధ్యాయుడి మీద దాడి, ఇవి బాగా ఎక్కువైపోయినాయి. మా చిన్నప్పుడైతే టీచర్లు హోంవర్క్ చేయకపోయినా, సరిగ్గా చదవకపోయినా, క్రమశిక్షణ లేకపోయినా బెత్తం విరిగేదాకా కొట్టేవారు. తట్లు తేలిపోయేలా కొట్టేవారు. ఎవరికో చెప్పుకునేవాళ్ళం కాదు. చెప్తే ఇంట్లో 4 దండేవారు. నువ్వెందుకు కొట్టారు టీచర్ నిన్ను, హోంవర్క్ చేయకపోవడం బట్టే కదా. ఇప్పుడు అలా కాదు. మాస్టర్ కొట్టారు అని చెప్పగానే ఆడేవాడు నిన్ను కొట్టడానికి పద తేల్చేద్దామని చెప్పి స్కూల్ మీద గొడవలకి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది. అప్పట్లో ఎక్కువ ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారు కాబట్టి ఈ తరహా నిరసన ఉండేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పేది కాబట్టి పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎక్కువగా ఆ స్కూళ్ళ చదువుల మీద ఆధారపడేవారు కాబట్టి ఏమనేవారు కాదు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళలో డబ్బులు ఇచ్చి చదివించుకుంటున్నారు, లక్షల లక్షలు ఫీజులు కడుతున్నారు కాబట్టి వాళ్ళు కొడితే వీళ్ళు ఒప్పుకోరు, ఖచ్చితంగా వీళ్ళు అడుగుతారు. సో అదే అక్కడ అడగడం మొదలుపెట్టిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా